ఇండియాలో యునెస్కో జాబితాలో ఉన్నటువంటి రైల్వేల గురించి ఒకసారి మనం చదువుదాం. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, అలానే నీలగిరి మౌంటైన్ రైల్వే, అదేవిధంగా కల్కా సిమ్లా రైల్వే, అదేవిధంగా ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే. అంటే మీకు డౌట్ రావచ్చు, సరే ఇవన్నీ వరుసగా వేశారు కదా, 99, 2005, 2008, ఈ 2004 తీసుకుపోయి ఇక్కడ పెడితే సరిపోతుంది కదా అంటే నేను ఇక్కడ రాసిన పర్పస్ అది కాదు. ఇక్కడ ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3ంటిని మౌంటైన్ రైల్వేస్ అంటారు. మౌంటైన్ రైల్వేస్ అంటే పర్వతీయ రైల్వేలు. ఇంకొకటి మౌంటైన్స్లో కాకుండా ముంబై సిటీలో మనకు ఒకటి ఉంది, ఛత్రపతి శివాజీ టెర్మినస్. ఈ మౌంటైన్ రైల్వేస్ మీరు ఆర్డర్ ప్రకారం చూసుకోండి. 99, 2005, 2008. ఇక్కడ అభ్యర్థులు చదువుకునేటప్పుడు ఈ ఛత్రపతి శివాజీ టెర్మినస్ అనేది సపరేట్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం దీని డయాగ్రామ్లో తీసుకున్నాం అనుకోండి, ఇలా మనం ముందు ఇండియా సంబంధించినటువంటి అవుట్లైన్ ఒకటి తీసుకోండి, మీకే ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. డార్జిలింగ్, హిమాలయన్ రైల్వే, దీన్నే టాయ్ ట్రైన్ అని కూడా అంటారు. టాయ్ ట్రైన్ అంటే అన్నిటికీ ఉంది ఆ పేరు, కానీ ఎవరైనా సరే టాయ్ ట్రైన్ అంటే ఇక్కడికే పోతారు. ఇక్కడ మనకు కనిపించేది కల్కా సిమ్లా మౌంటైన్ రైల్వే. ఇది కూడా మౌంటైన్ రైల్వే. తమిళనాడు ప్రాంతంలో ఈ ఏరియాలో మీకు కనిపించేది ఏంటి, నీలగిరి మౌంటైన్ రైల్వే. నీలగిరి మౌంటైన్ అంటే ఇక్కడ పేరులోనే ఉంది, గమనించండి, నీలగిరి మౌంటైన్ రైల్వే. ముంబై ప్రాంతంలో మనకు కనిపించింది ఏంటి, సిఎస్టీ అంటాం. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఇది పేరు. ఇంతకుముందు దీన్ని విక్టోరియా టెర్మినస్ అనేవాళ్ళం, తర్వాత దీని పేరు మార్చారు. సో 1 + 3 ఈ మొత్తం కలిపి మనకెన్ని, 4 యునెస్కో జాబితాలో ఉన్నాయి.